ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైంటున్నాడు. ఆయన మారని దేవుడైంటున్నాడు, మార్పు లేని దేవుడైంటున్నాడు, ఆయన జీవముల దేవుడైంటున్నాడు, ఆయన నమ్మదగిన దేవుడైంటున్నాడు, ఆయన కార్యములు చేసే దేవుడైంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు అన్ని విధాలుగా మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నెమ్మదిని సమాధానాన్నిచ్చే దేవుడైంటున్నాడు. ఆయన యొక్క మాటలు లక్ష్యం ఉంచి, ఆయన యొక్క మాటలు హృదయంలో దాచుకున్నప్పుడు, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకొని మనము భయముతో, భక్తితో, విధేయతతో జీవించినప్పుడు ప్రభు అన్ని రకాలుగా కృప చూపనైంటున్నాడు. ప్రభు అన్ని రకాలుగా దయ చూపనైంటున్నాడు, వాత్సలత చూపనైంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం కదా. దేవుని యొక్క మాటలను మన యొక్క మనస్సులో ఉంచుకోవాలని చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు చాలామంది చూసినట్లయితే, దేవా నా హృదయంలోకి రండి, నా కుటుంబంలోకి రండి, నా బ్రతుకులకు రండి అని చాలాసార్లు ప్రార్థన చేస్తారు. ప్రార్థించినంత మాత్రాన దేవుడు వచ్చేస్తాడా? కానీ మన యొక్క హృదయం ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. మన యొక్క మాటలు, మన యొక్క నడవడిక ప్రభు మెచ్చుకునే రకంగా మనం ఉన్నప్పుడు ప్రభు మనలోకి రానయించినాడు. హల్లెలూయా. ఈ సమయంలో సొలొమోను రాసిన ఆ యొక్క మాటలు చాలా సామెతలు, చాలా విలువైనవి. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా కుమారుడా, నా మాటలు మనస్సును ఉంచుకొను, మనస్సులో ఉంచుకోవాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు మన మనస్సులో ఉంచుకోవటం. దినాలు చూసినట్లయితే నూతన సంవత్సరం వాగ్దానం తీసుకుని, ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం. కాబట్టి ఒక్క వాగ్దానం కాదు, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీ కొరకే, నా కొరకే, మన కొరకే. కాబట్టి ఆది కాండము నుంచి ప్రకటన వరకున్న వాగ్దానాలన్నీ మన కొరకే. అవన్నీ కూడా విశ్వసించి పొందుకొని మనస్సులో ఉంచుకోవటం. ఎక్కడ ఉంచుకోవటం? మనస్సులో ఉంచుకోవటం. అందుకని మనకి ఏ పరిస్థితుల్లో ఏ వచనాలు కావాలో దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడే మాట్లాడనంటున్నాడు. మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు ఏ సందర్భంలో ప్రభు మనతో మాట్లాడాలో ఆ రకంగా ప్రభు మాట్లాడనంటున్నాడు. మనకు కావలసిన హెచ్చరిక, ఆదరణ మాటలు దేవుడు మనకి ఇవ్వనంటున్నాడు. కాబట్టి మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని దాచుకోవాలి. అందుకని ఇక చూస్తూ ఉంటున్నాం కదా, నా మాటలను మనస్సున ఉంచుకోను. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క వాగ్దానాలను కొన్నిసార్లు చూసినట్లయితే ఈ వాక్యము నా బ్రతుకులో చాలా పనిచేసింది. దేవుడు ఎన్నో విధాలుగా ఆ వాక్కు ద్వారా, ఆ మాట ద్వారా నన్ను బలపరిచాడు అని చాలాసార్లు సాక్ష్యం చెప్తూ ఉంటారు. అందుకని వాక్య భాగాలు కూడా చూసినట్లయితే కీర్తనలు 107 ఆ మాటలు చూసినట్లయితే మనకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది. కష్టకాలమందు యెహోవాకు మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాక్యము ద్వారా ప్రభు మాట్లాడినాడు. వాక్కును పంపి, దేని పంపి? ఎవరినో పంపుతానని చెప్పలేదు, తన వాక్కును పంపి వారిని బాగు చేస్తానని చూస్తూ ఉంటున్నాం. కీర్తనలు 107, 19, 20లో చూసినట్లయితే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కష్టకాలమందు, ఏ కాలమందు? కష్టకాలమందు ఆదుకున్నాడు నా సహోదరుడు, నా యొక్క ఫ్రెండ్ ఆదుకున్నాడు, నా వాళ్ళు ఆదుకున్నారంటాడు. కష్టకాలంలో దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, దేవుడు ఆదుకుంటాడు. అందుకని మనం కష్టకాలంలో దేవునికి మొరపెట్టాలి. కష్టం వచ్చిందంటే మనం ఎటు పోకుండా దేవుని పాదాల చెంత గోజాడటం, ప్రార్థించడం,
దేవుని దగ్గర కనిపెట్టడం, దేవుని దగ్గర మొరపెట్టడం, దేవుని యొక్క పాదాలు పట్టుకొని కన్నీరు విడవటం, మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా ప్రార్థించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి కష్టము చూసి మనం భయపడకూడదు, దుఃఖాన్ని చూసి మనం భయపడకూడదు, వ్యాధిని చూసి మనం భయపడకూడదు, నష్టాన్ని చూసి మనం భయపడకూడదు. ప్రభు తట్టు చూడటమే ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. కాబట్టి నాతోని సహోదరి సహోదరుడా, మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కష్టం వచ్చినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. ఆయన విడిపించే దేవుడైంటున్నాడు. కష్టాల నుంచి విడిపించే దేవుడైంటున్నాడు. బాధల నుంచి విడిపించే దేవుడైంటున్నాడు. దుఃఖం నుంచి విడుదలిచ్చే దేవుడైంటున్నాడు. ప్రతి పరిస్థితి నుంచి విడుదలిచ్చే దేవుడైంటున్నాడు. మనకు అసాధ్యమైన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు తప్పించనంటున్నాడు. దేవుడు కనికరించనంటున్నాడు. దేవుడు కృప చూపనంటున్నాడు. దేవుడు దయ చూపనంటున్నాడు. దేవుడు వాత్సలత చూపనంటున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కనికరించే దేవుడు, దయ చూపే దేవుడు, వాత్సలత చూపే దేవుడు. మొదటి స్థానం ఆయనకి ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి, ఆయన యొక్క వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడినాడు. హల్లెలూయా. కొన్నిసార్లు చూసినట్లయితే ఏదో నిరాశలో ఉన్నప్పుడు, కన్నీటి లాయల్లో ఉన్నప్పుడు ప్రభు ఒక పాట ద్వారా మాట్లాడతాడు. ప్రభు ఒక స్వరముతో మాట్లాడతాడు. ఒక వాక్కు ద్వారా మాట్లాడతాడు. ప్రభు ఏ రకంగా అయినా మాట్లాడతాడు. మనకి వినే చెవులు ఉండాలి, గ్రహించే మనస్సు ఉండాలి. ప్రభు తప్పక మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. ఆ గుంట నుండి లేవనెత్తనంటున్నాడు. ఆ గుంటలో నుంచి దేవుడు లేవనెత్తనంటున్నాడు. అది ఏ గుంట అయినా ఉండొచ్చు. మనం చూస్తూ ఉంటున్నాం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు రకరకాల గుంటలు ఉంటాయి. కీర్తనలు 40 మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. కాబట్టి ఏ గుంట అయినా ఉండొచ్చు. నాతో సహోదరి సహోదరుడా, నువ్వు దేవునిపై ఆధారపడు, దేవుని తట్టు చూడు. నువ్వు దేవునిపై ఆధారపడినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ప్రభు అన్ని విధాలుగా కృప చూపనంటున్నాడు. కాబట్టి ఏ గుంటని కాదు, ఏ సమస్యని కాదు, ఏ వ్యాధని కాదు, ఏ చిక్కులని కాదు, నన్ను ఎవరు బాగు చేయలేరు అని అనుకోవచ్చు. కానీ అనుకోకు, దేవుడు నిన్ను బాగు చేయగలడు. దేవుడు లేనిది ఉన్నట్లు చేయగలడు, ఉన్నది లేనట్లు చేయగలడు. కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు, మనం ప్రజలైంటున్నాడు. కాబట్టి ఆయన యందు కేవలం నమ్మకం ఉంచాలి. ఏముంచాలా? కేవలం నమ్మకం ఉంచాలి. అందుకని వాక్యాలు చూస్తూ ఉంటున్నాం, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకం కుదరాలి. అందుకని నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైంటున్నాడు. మార్పు లేని దేవుడైంటున్నాడు. మారని దేవుడైంటున్నాడు. అందుకని ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం కదా, ఎటువంటి ఊబిలోనైనా, ఎటువంటి గుంటలోనుంటైనా ప్రభు లేవనెత్తనంటున్నాడు. అందుకని దావీదు మహారాజు అంటున్నాడు కదా, ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఆయన పైకి లేవనెత్తే దేవుడైంటున్నాడు. సహోదరి సహోదరుడా, నీవెటువంటి పరిస్థితిలో ఉండొచ్చు, ప్రభు తట్టు చూడు, విశ్వాసం వచ్చు. దేవుని యొక్క వాక్యము తట్టు చూడు, వాక్యాన్ని నీ హృదయంలో దాచుకో. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి మొదటి స్థానాన్ని ప్రభుకి. నీ కుటుంబంలో ఎన్ని చిక్కులున్నా పర్వాలేదు, నీ హృదయంలో ఎన్ని బాధలున్నా పర్వాలేదు, నీక జాబ్లో, నీక వ్యాపారంలో ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా దేవుడే విడుదలివ్వనంటున్నాడు. యేసు ప్రభువారికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. కొన్నిసార్లు అనుకోవచ్చు, ఇంక నేనేం లేదు, నా బ్రతుకు అయిపోయింది అనుకోవచ్చు. దేవుడు అప్పుడు నిన్ను లేవనెత్తనంటున్నాడు.
కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఊబిలో నుంచి దేవుడు లేపుతాడు. ఎక్కడి నుంచి లేపుతాడు? ఊబిలో నుంచి. అది పాపపు ఊబి ఉండొచ్చు, అది నష్టాల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు. డాక్టర్లు కాదు, మేము గ్యారంటీ చెప్పలేమనొచ్చు. అటువంటి స్థితిలో నుంచి కూడా దేవుడు లేపగలడు. కేవలం నమ్మకం ఉంచు, కేవలం విశ్వాసం ఉంచు, ఆయన పాదాలు పట్టుకో, ఆయన తట్టు చూడు, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించు. ఆయన కనపడిన దేవుడు, కార్యాలు చేసే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు, ఆయన మనతో సంచరించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం చూసినట్లయితే అబ్రామును పిలిచాడు. అబ్రాము నేనున్నానన్నాడు. ఈ రోజుల్లో ప్రభు మాట్లాడితే వినేవారికి కావాలి. వాక్యాన్ని హృదయంలో దాచుకొని దేవుడు చెప్పిన విధంగా నడుచుకునే ఆ ఇది కావాలి, ఆ భయం కావాలి, భక్తి కావాలి, విధేయత కావాలి. ఈ రోజుల్లో అది కొదువైపోయింది. నాతో సహోదరి సహోదరుడా, ప్రభు తటి చూడు, దేవుని తటి చూడు. దేవుడు నీ బ్రతుకులో నువ్వు ఏమీ లేదనుకోవచ్చు, జీరోలో అనుకోవచ్చు, కానీ ప్రభు ఒక మంచి స్థానాన్ని నీకు ఇవ్వనంటున్నాడు, ఒక గొప్ప స్థితిని నీకు ఇవ్వనంటున్నాడు. కేవలం నమ్మకం ఉంచు, ఆయనపై నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం కదా. సామెతల్లో చూసినట్లయితే 2, 3, 4 వచనం వరకు చూద్దాం. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఆయన ఆజ్ఞలను ఎక్కడ ఉంచుకోవాలా? మనస్సున ఉంచుకోవాలి, మనస్సులో ఉంచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి భయపడేవారిగా ఉండాలి, దేవునికి భయపడేవారిగా ఉండాలి. తర్వాత ఇక చూసినట్లయితే, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు. కనుపాపలాగా ఆయన వాక్యాన్ని గౌరవించాలి. కొంత కన్నుకి ఏదైనా దెబ్బ తగిలింది, దానికి ఎక్కడైనా పడిపోతే అబ్బో కన్నుకు దెబ్బ తగిలిందంట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అంతగా గౌరవించాలి, అంతగా భయపడాలని చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యానికి భయపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి హెచ్చించాలన్నా వారికి వారే హెచ్చించుకోవాలన్నా రకరకాలుగా అయిపోయింది. కానీ ఏది ఏమైనా ప్రభు నీతో ఉండాలి, నాతో ఉండాలి, మనలో ఉండాలంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యానికి మొదటి స్థానం ఇవ్వటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే గౌరవిస్తారో వారు ఎప్పుడు కూడా నిలబడతారు. ఎందుకంటే వారు పచ్చగా ఉంటారని దేవుని యొక్క వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనము. దేవుని యొక్క వాక్యాన్ని మన వాక్యభాగాలను భాషికములుగా కట్టుకోవాలా దేవుని యొక్క వాక్యాన్ని అని చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ వాక్యము ద్వారా భయముతో భక్తితో జీవించటమే ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే నాతో ఈ సహోదరి సహోదరుడా, మనం దేవుని యొక్క వాక్యానికి భయపడదు. అందుకని కొంతమంది ఏమంటున్నారంటే వాక్యాన్ని ప్రకటించటం కాదు, మనం ఆ రకంగా జీవించి చూయించటం అనేది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి నాతో ఈ సహోదరి సహోదరుడా, మనలో ఉన్న ప్రభుకు అయిష్టమని అన్నీ మనసారా ఒప్పుకొని విడిచిపెడుతూ ప్రతిరోజు మనని మనం శుద్ధీకరణ చేసుకుంటూ, ఆత్మశుద్ధీకరణ, హృదయ శుద్ధీకరణ చేసుకుంటూ జీవించినప్పుడు ప్రభు నీతో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ ప్రయత్నాల్లో ఉంటాడు. నీకు అన్ని విధాలుగా ప్రభువే సహాయం చేయనంటున్నాడు, ప్రభువే కృప చూపనంటున్నాడు. నువ్వు దేనికి కూడా భయపడకుండా దేవునికి భయపడు. ప్రభు నిన్నును నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.